హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు ఏం జరుగుతుంది? పాపం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి మీరు చూసారా? అతన్ని చూస్తే ఎవరికైనా బాధేస్తుంది. ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కి జనాలు రాకపోతే రండమ్మా రండి, మీరంతా రండి మీటింగ్ కి, పిల్లలు తీసుకొచ్చండి మీటింగ్ కి. ఇక్కడే మాట్లాడితే మీటింగ్ రారు. మీటింగ్ వచ్చిన తర్వాత అంతా మాట్లాడతా, రండమ్మా అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడతా. ఇది పాపం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. 42 సంవత్సరాల రాజకీయ అనుభవం, 74 సంవత్సరాల ఏజ్ పెట్టుకుని కూడా మీటింగ్కి రండి రండి, మీటింగ్కి రండి రండి అని పిల్లల్ని కూడా అడుక్కుంటున్నాడు. అబ్బా, అంత ఘోరమైన పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. ఒకసారి ఆ వీడియో చూడండి. రండమ్మా, పిల్లలంతా మీటింగ్ రండి, మీటింగ్ రండిమా, అందరూ మీటింగ్ రండి. రండమ్మా, పిల్లలంతా మీటింగ్ రండి, మీటింగ్ రండిమా, అందరూ మీటింగ్ రండి. చూశారు కదా? సో అదంతా పోతే పోయింది. కానీ మీటింగ్కి వెళ్ళిన తర్వాత మీటింగ్ లో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే అటు నుంచి అటు పారిపోతున్నారంటే ఇటు అటు జంపు జిలాని ఇలాగా. అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఈ బడుగు బలహీన వర్గాలకి ఇంతే, వాళ్ళకి ఏదో చేద్దాం అనుకుంటున్నాం, మీటింగ్ వచ్చినట్టు వచ్చి దొబ్బెళ్ళిపోతున్నారు అంటూ ఆయన బాధపడుతున్నారు. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్లిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి? వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. చూసిరా సార్, లేనోళ్ళంటే ఎంత చిన్న చూపు. చూశారు కదా? చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదబ్బా. ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిన జనాలు బ్రహ్మరథం బట్టి 144 సెక్షన్ ని ఏదో గడ్డి పీకల్లాగా పక్కన పడేసి మిర్చియాడ్ లేదు, జైలు లేదు, అమ్మ రోడ్ల మీద లేదు, ఎక్కడికి వెళ్తే అక్కడ చివరికి పెళ్లిళ్ళు కూడా వదలట్లేదబ్బా. ఆ రేంజ్ లో క్రౌడ్ వస్తుంటే చివరికి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే ఒక్కళ్ళు కూడా ఉండకుండా వెళ్ళిపోతే ఎంత బాధేస్తుంది. ఆ బాధనే మా మహేష్ వీలవుతూ నేనండి బాబు గారిని రూపమెత్తి తన బాధని మీకు వెళ్ళగక్కుతున్నాడు. ఆ బాధను ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉన్న బాధ మా మహేష్ బయటికి తీసుకొస్తున్నాడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి బాధని మీరు అర్థం చేసుకోవాలని మనసారి కోరుకుంటున్నా. ఒకసారి చూడండి అయ్యా వీడియో చూడండి. అందరికి నమస్కారం అండి. నేనండి మీ బాబోరిని మాట్లాడుతున్నా అండి. మొన్న చాలా బాధేసిందండి. ఓ పక్క పెద్ద మనిషిని మాట్లాడుతూ ఉంటే మర్యాద లేకుండా మీటింగ్ మధ్యలో లేచి వెళ్ళిపోతారేటి? సరే, హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తామని చెప్పాం. అయినా నేను మాటలు చెప్పి మాయసేయడం, అవి నమ్మి మీరు మోసపోవడం మనకు కొత్త ఏం కాదు కదా. అయినా చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలంటే ఆ జగన్ కు ఓటేయాలి గానీ నా గురించి తెలిసి కూడా నాకు ఓటేసి నేను నెరవేర్చట్లేదంటూ నా మీద అలుగుతారేటి? ఇక 5 ఏళ్లకు ఒకసారి ఓట్లేసే ముందు మీ ఆలోచన విధానం మారొచ్చు గానీ మాయ చేసి ఆ ఓట్లు దక్కించుకొని గెలిచే నాలాంటి వాడి ఆలోచనలు, అలవాట్లు, వాటి ఆచరణలు మారవు కదా. అది అర్థం చేసుకోరేటి? ఇక గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇస్తా అన్న పథకాల్లో ఒక్క పథకమైనా పూర్తిగా ఇచ్చానా? మరి గతంలో అలాంటి హిస్టరీయే లేనప్పుడు ఈనాడు మీరు ఇలా కొత్తగా హట్ అవడం కరెక్ట్ కాదు కదండి. ఇక చివరికి నేను చెప్పేది ఏంటంటే, ఎక్స్పెక్టేషన్స్ లేని గర్ల్ ఫ్రెండ్స్, ఇచ్చిన మాట తప్పని పొలిటీషియన్స్ దొరకడం చాలా అరుదండి. అట్లాంటి వాళ్ళు దొరికినప్పుడే గట్టిగా కట్టుకొని పెట్టుకోవాలండి. మరి చేతులారా వదిలేసుకున్నారు కదా, మరి ఇంకో 4 ఏళ్లు మాతో మీకు తప్పవు ఈ బాధలు. మరి అంతేగా. చూశాను కదా, మాటలు వింటుంటేనే గుండె కరిగిపోతుంది. అది అనుభవించే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. అయ్యా, పగాడికి కూడా ఇటువంటి కష్టం రాకూడదబ్బా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అంతమంది వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు రాకపోతుంటే నాకే మెంటలు వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటో మరి మీరేమంటారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి మీటింగ్కి వచ్చి కూడా జనాలు అటు నుంచి పరిగెట్టేస్తున్నారు? ఎవరిని పిలకపోయినా కూడా ఎక్కడికి వెళ్తాడో తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోట్ల లక్షల్లో జనాలు ఎందుకు వస్తున్నారు? దీనికి ఆన్సర్ మీరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.